చెన్నై సూపర్ కింగ్స్ కంబ్యాక్ జర్నీ అదిరిపోయింది. ఐపీఎల్ 2026లో వరుసగా 3 మ్యాచ్లు ఓడిన సీఎస్కే ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్లు గెలిచి శభాష్ అనిపించింది. అంతలోపై సన్ రైజర్స్ పై ఓడి అయ్యో అనేలా చేసింది. కానీ ముంబైని వాళ్ల గడ్డ మీద చిత్తుగా ఓడించి ఔరా అనిపించింది. ముంబై ఇండియన్స్ పై ఘన విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది. సంజు సామ్సన్ సెంచరీతో రెచ్చిపోవడంతో సీఎస్కే 207 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ కేవలం 104 పరుగులకే ఆల్అౌట్ కావడంతో చెన్నై 103 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో పై స్థానానికి వెళ్లింది. 7 మ్యాచ్లు ఆడిన సీఎస్కే 3 విజయాలు సాధించగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 6 పాయింట్లు సాధించిన సీఎస్కే 0.118 నెట్ రన్ రేట్తో 5వ స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్ ఆరంభంలో అట్టడుగున 10వ స్థానానికి పడిపోయిన సీఎస్కే ఇప్పుడు వరుస విజయాలతో 5వ స్థానానికి వచ్చింది. ఇక 7 మ్యాచ్ల్లో కేవలం 2 గెలిచిన ముంబై ఇండియన్స్ 4 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో దారుణ పరాభవాలను మూటగట్టుకుంటున్నారు. తొలి మ్యాచ్ లో గెలిచిన ముంబై వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. గుజరాత్ పై కంబ్యాక్ ఇచ్చింది అనుకునే లోపే సీఎస్కే పై చిత్తుగా ఓడిపోయింది. ఇక టేబుల్ టాపర్ గా పంజాబ్ కింగ్స్ కొనసాగుతుండగా రాజస్థాన్ రాయల్స్ 2, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 4వ స్థానంలో ఉన్నాయి. సగం సీజన్ ముగిసిపోవడంతో ఇప్పుడు అన్ని జట్టు ప్లే ఆఫ్స్ రేస్ లో దూసుకుపోతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ 6, 7వ స్థానంలో ఉన్నాయి. కింద నుంచి వరుసగా 2 స్థానాల్లో లక్నో సూపర్ జైంట్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు 9, 10వ స్థానాల్లో కొనసాగుతున్నాయి.